వరల్డ్ వార్ 3 ఎలా రాబోతుందో చెప్తా వినండి. 1914 నుండి 1919 వరకు వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1 జరిగిన వెంటనే 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న యునైటెడ్ నేషన్స్ కి ముందు ఏర్పడిన సంస్థే ఆ లీగ్ ఆఫ్ నేషన్స్. అయితే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ లో అమెరికా జాయిన్ అవ్వలేదు. అయితే కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పారంటే లీగ్ ఆఫ్ నేషన్స్ లో అమెరికా జాయిన్ అవ్వకపోవడం వల్ల లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిపోయింది అండ్ దాని వల్లే వరల్డ్ వార్ 2 కూడా వచ్చేసింది అని చెప్పారు. ఒకవేళ అమెరికా ఇందులో ఉంటే గనక అసలు ప్రపంచ యుద్ధమే జరిగేది కాదు అన్నారు. ఇదే అదనుగా తీసుకొని అమెరికా ఏం చేసిందో ఒకసారి చెప్తా వినండి. వరల్డ్ వార్ 2 తర్వాత 1945లో యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది అమెరికా దగ్గరికి వెళ్ళి మీరు యుఎన్ లో జాయిన్ అవ్వండి అని అడిగితే అమెరికా ఏం చెప్పిందంటే నాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని అడిగింది. పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తేనే నేను యుఎన్ లో జాయిన్ అవుతా అని చెప్పింది. అలా చెప్పడం వల్ల బలవంతంగా అమెరికాని పర్మనెంట్ మెంబర్షిప్ ని చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ రౌడీయిజం చేసింది అమెరికా. ఇప్పుడు ట్రంప్ కు జరిగిన ఈ అవమానాల వల్ల అంటే ఎస్కలేటర్ ఫెయిల్ అవ్వడం వల్ల గానీ ప్రమోటర్ ఫెయిల్ అవ్వడం వల్ల గానీ యునైటెడ్ నేషన్స్ మీద పగ తీర్చుకోవడం కోసం అమెరికా యునైటెడ్ నేషన్స్ నుంచి బయటికి వెళ్లిపోతే గనక 100% షూర్ యునైటెడ్ నేషన్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అంటే ఎలాగైతే లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిపోయిందో అమెరికా లేకపోవడం వల్ల ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా అమెరికా లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వరల్డ్ వార్ 3 కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. 100% షూర్ గా చెప్తున్నా.